నెక్స్ట్ వాళ్ళ బిహేవియర్ అంతా కూడా ఎంతసేపు ఆల్కహాల్ తాగాలి అని ఆ క్రేవింగ్ ఉంటుంది. వీళ్ళల్లో ఆల్కహాల్ లివర్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ ప్రాబ్లమ్ డ్రింకర్స్లో ఆల్కహాల్ అనేది లివర్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? ఫ్యాటీ లివర్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉన్నాయి? యాక్చువల్గా ఆల్కహాల్ తాగే వాళ్ళకి ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తుంటాం. ఈ మధ్యకాలంలో చాలామంది గమనించాను, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి అల్ట్రాసౌండ్ దేనికైనా ఏదో ప్రాబ్లం మీద అల్ట్రాసౌండ్ చేయించుకుంటే వాళ్ళ అల్ట్రాసౌండ్లో ఫ్యాటీ లివర్ అని చెప్పి వస్తుంది. అంటే సింపుల్గా లివర్లో కొవ్వు చేరటం. అది దేని వల్లనైనా కావచ్చు, మందు తాగే వాళ్ళలో రావచ్చు, కొంతమంది లావుగా ఉండే వాళ్ళలో రావచ్చు, కొంతమంది డ్రగ్స్ అంటే కొన్ని రకాల మందులు వాడటం వలన వాళ్ళకి కూడా లివర్లో కొవ్వు అనేది చేరచ్చు. ఈ కొవ్వు ఈ అల్ట్రాసౌండ్లో ఈ ఫ్యాటీ లివర్ అనేది 3 గ్రేడ్స్గా చూస్తారు. అంటే మామూలుగా అల్ట్రాసౌండ్ చేస్తే లివర్ మామూలు ఒక బ్రైట్నెస్ ఉంటుంది, కాకుండా ఈ ఫ్యాటీ లివర్ వాళ్ళలో ఈ బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఒక మోస్తరుగా బ్రైట్నెస్ ఉన్న వాళ్ళని గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అంటారు. ఒక మధ్యస్థంగా ఉన్న వాళ్ళని గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్ అంటారు. బాగా కొంచెం ఎక్కువ బ్రైట్నెస్, ఓవర్గా బ్రైట్నెస్ ఉండే వాళ్ళని గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్ అంటారు. సో ఈ ముగ్గురుకి మెయిన్ ప్రాబ్లం ఏంటనేది మనం ఐడెంటిఫై చేస్తూ ఉండాలి. సరే, అదేవిధంగా ఫ్యాటీ లివర్ సివియారిటీ అనేది ఎలా చూస్తారు? ఫ్యాటీ లివర్ రావడానికి గల కారణాలు ఏమిటి? ఇంతకు ముందు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. ఒకటి ఆల్కహాల్, ఒకటి తర్వాత లావుగా ఉన్న వాళ్ళల్లో. కాల్ చూడండి. హలో సార్, నమస్కారం సార్. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. చెప్పండి. 40 years అండి. అవును సార్. ఓకే సార్, ఆమెకి కొద్దిగా పట్టు గట్టిగా ఉంటుంది సార్. ఏంటండి? పట్టు గట్టిగా ఉంటుంది సార్. ఆమెకి పొట్ట గట్టిగా ఉంటుందా? లోపల లోపల స్టోన్ అబ్దంలో గట్టిగా ఉంటుంది సార్ ఆమెకి. ఓకే. ఆమెకి విజయవాడలో ఎన్ఐఎల్ హాస్పిటల్ చూపించారు సార్ ఆమెకి. ఓకే. అది క్యాన్సర్ కాదని చెప్పారు సార్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీయాలి, ఆమె తీస్తే మీది పెడితే. క్లియర్గా లేదండి మీ వాయిస్. సార్, మీ వాయిస్ క్లియర్గా లేదు సార్. హలో హలో, ఒకసారి మళ్ళీ చెప్పండి. పొట్ట గట్టిగా ఉంటుంది అంతవరకు అర్థమైంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్లో చూపించారు, క్యాన్సర్ లేదని చెప్పారు. లోపల గడ్డి వస్తుంది సార్. ఆమెకి 40 తాగింది సార్ వయసు. అవును. హలో, చెప్పండి చెప్పండి చెప్పండి, వినపడుతుంది. వినపడుతుందండి, చెప్పండి. ఆమెకి లోపల లోపల పట్టు గడ్డి వస్తుంది. అదే మన గడ్డ వస్తుంది కదా. గడ్డ వస్తుందా? హలో సార్, గడ్డ వస్తుందా, వచ్చిందా సార్? వచ్చింది సార్, వచ్చింది కావాలి. ఓకే ఓకే, చెప్పండి. అది చేంజ్ చెప్పా సార్, ఆపరేషన్ చెప్పా సార్. అది సార్, మీ వాయిస్ క్లారిటీగా లేదు సార్. హలో సార్, ఫ్యాటీ లివర్ సివియారిటీ అనేది ఎలా ఉంటుంది? అదే మామూలుగా ఏమీ లేకపోతే నార్మల్గా బ్రైట్నెస్లో ఉంటే గ్రేడ్ 0 అంటారు. ఒక మోస్తరుగా బ్రైట్నెస్ ఉంటే గ్రేడ్ 1 అంటారు. మధ్యస్థంగా ఉంటే గ్రేడ్ 2 అంటారు. బాగా ఎక్కువ ఓవర్గా బ్రైట్గా ఉంటే గ్రేడ్ 3 అంటారు. ఇది అల్ట్రాసౌండ్ వైజ్గా దాని సివియారిటీని గ్రేడ్ చేస్తారు. అంతేగాని ఇది క్లినికల్గా ఇది అంటే గ్రేడ్ 1 ఉండే వాళ్ళకి తక్కువ డిసీజు, గ్రేడ్ 3 ఉండే వాళ్ళకి ఎక్కువ డిసీజు అని అలా చెప్పటం కష్టం. ఇది కాజెస్ వచ్చేసి ఆల్కహాల్. కొంతమందికి ఏంటంటే ఆల్కహాల్ ఉన్న వాళ్ళని ఆల్కహాల్ మానేయమని చెప్తాం. కొంతమందిలో ఒక 4 to 6 weeks ఆల్కహాల్ మానేయగానే ఈ ఫ్యాటీ లివర్ అనేది పోతుంది. అంటే అల్ట్రాసౌండ్లో లివర్లో కొవ్వు అనేది తగ్గే అవకాశాలు, అందరిలో కాదు కొంతమందిలో. ఇప్పుడు ఒబేస్ ఉన్నారు అనుకోండి. హలో సార్, నమస్తే అండి. నాకు బాగా డ్రింక్ అలవాటు ఉంది సార్. మరి డ్రింక్ మానటం వల్ల ఉందా సార్? అంటే మానటానికి మందులు అవి ఉంటాయండి. మీరు ఎంతకాలం నుంచి తాగుతున్నారండి? నేను 8 years
తాగుతున్నా సార్. ఓకే, రోజు అలవాటు ఉందండి? రోజు తాగే అలవాటు ఉందా? బాగా డైలీ సార్. మార్నింగ్ అసలు మార్నింగ్ అనుకోకుండా తాగుతున్నా సార్. అదేనండి, అది మీకు డిపెండ్ అయిపోయారు దానికి. దాన్ని అంటే మానిపించవచ్చు, కాకపోతే మీ నుంచి కూడా కొంత మోటివేషన్ కావాలి. అంటే మీరు ఫోన్ చేశారంటే మీరు ఆల్రెడీ మోటివేటెడ్ అనే అనిపిస్తుంది, కాకపోతే మీరు దాని మీద నిలబడగలగాలి. దాంతోపాటు మందులు కూడా ఉంటాయండి. ఇప్పుడు మీరు 8 years నుంచి తాగుతున్నారంటున్నారు కాబట్టి మీకు అంటే ప్రస్తుతం మీకు లివర్ ఎలా ఉంది, మీకు ఇంకా వేరే లివర్ కాకుండా వేరే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ పరీక్షలు చేసి అంటే అదేనండి. అంటే మీకు ప్రాబ్లం బయటికి తెలియకపోవచ్చు, మామూలుగా బ్లడ్ టెస్ట్లు అవి చేసి స్కాన్ లాంటివి చేసి అసలు మీకు ఏమైనా లివర్ ప్రాబ్లం లాంటిది ఏమైనా స్టార్ట్ అయిందా ఏంటి అనేది చూసి అంటే మానేయటానికి మందులు ఉన్నాయండి, మానేయచ్చు. ఏంటండి అంటే అలా మందు పేరు చెప్పకూడదండి, మీరు వచ్చి కన్సల్ట్ చేయండి. తర్వాత ఆ క్రింద స్క్రోల్ అవుతుందండి, చూడండి. ఓకే, అవును. ఈరోజు మనతో మాట్లాడడానికి అను హాస్పిటల్ వైద్యులు డాక్టర్ టి రవిశంకర్ గారు, మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గారు మనతో ఉన్నారు. లివర్ మరియు జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 08662491955 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. సార్, ఫ్యాటీ లివర్ యొక్క సివియారిటీ గురించి మనం మాట్లాడుకుంటాం. అదే నేనేం చెప్తున్నానంటే ఆల్కహాల్ వలన, ఒబేసిటీ వలన, దాన్ని ఒబేసిటీ వలన కూడా ఫ్యాటీ లివర్ రావచ్చండి. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది ఈ మధ్యకాలంలో ఒబేసిటీ అనేది బాగా పెరిగిపోయి అది కామన్ అయిపోయింది. హలో హలో సార్, నమస్తే అండి. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. చెప్పండి. నా వయసు 45 సంవత్సరాలండి. ఓకే, ఒళ్ళంతా చిందరీకరట అనిపిస్తుందండి. ఓకే, అంటే అంతేనండి, అదొకటేనా ప్రాబ్లము? కాళ్ళు జాయింట్లు పెయిన్స్ ఉన్నాయండి బాగా. జాయింట్ పెయిన్స్ కూడా? జాయింట్ పెయిన్స్, ఓకే. ఎంతకాలం నుంచి అండి? ఓకే, ఒకసారి కన్సల్ట్ చేస్తే అంటే అసలు ఏంటి, ఎంత సివియర్గా ఉన్నాయి, అంటే మీకు మామూలు జాయింట్ పెయిన్సా లేకపోతే ఏమన్నా కీళ్ళ నొప్పులకు సంబంధించిన కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, వాటి మూలన వచ్చినాయా ఏంటనేది కొన్ని పరీక్షలు అవి ఉంటాయండి. అది చేసిన తర్వాత మీకు ట్రీట్మెంట్ అది ఉంటుంది. కంగారు పడాల్సింది అయితే ఏమీ లేదు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఇంప్రూవ్ అవుతారు. అదేనండి, ఒకసారి ఏదైనా డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అసలు ఆ భయము అసలు ఎందుకు వస్తుంది ఏంటనేది మనం చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. భయపడతా ఇంట్లో కూర్చుంటే ఎంతకాలం అలా తిమ్మిర్లు అలా కంటిన్యూ అవుతాయి తప్పితే మనం అది చూపించుకోవాలండి. చూపించుకుంటే ఎప్పుడైనా ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేసి మందులు వాడటం మంచిదండి. హలో సార్, మీరు అను హాస్పిటల్కి వచ్చినా పర్లేదు సార్, అక్కడికి వచ్చి కన్సల్ట్ అవ్వండి సార్ ఒకసారి. ఓకేనా సార్? వచ్చినా పర్లేదండి సార్. ఫ్యాటీ లివర్ ఒబేసిటీ గురించి, ఒబేసిటీ ఇలా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. వీళ్ళు ఇప్పుడు మధ్యకాలంలో లావుగా ఉండే వాళ్ళ ఇది పర్సంటేజ్ పెరిగిపోయింది. సో వీళ్ళల్లో ఈ ఫ్యాటీ లివర్ అనేది బాగా కామన్ అయిపోయింది. సో ఇది అంటే లివర్లో కొవ్వు చేరితే ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఒక్కొక్కసారి హెపటైటిస్లోకి వెళ్ళచ్చు. నాష్ అంటారు, నాన్ ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్ అంటారు. ఈ నాష్ అనేది తర్వాత సిరోటిక్గా మారుతారు. సో ఎప్పుడైతే కొవ్వు చేరిందో వీళ్ళకి కొన్ని పరీక్షలు చేయాలి. అంటే లివర్లో ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఏమైనా స్టార్ట్ అయిందా, దాన్ని ఎల్ఎఫ్టీ లాంటివి చేసి లివర్ ఇన్ఫ్లమేషన్ అయ్యి పాడైపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో పరీక్ష చేసి దాని తాలూకా ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఈ ఎవరైతే ఫ్యాటీ లివర్ ఉందో వాళ్ళు ఈ నాఫెల్డీ వాళ్ళందరూ కూడా వెయిట్ తగ్గితే
వాళ్ళు కూడా ఫ్యాటీ లివర్ అనేది తగ్గుతుంది, లివర్లో కొవ్వు శాతం అనేది తగ్గుతుంది. తర్వాత కొన్ని మందుల వలన కూడా లివర్లో కొవ్వు రావచ్చు. ఈ మందులు అవసరమైనంత వరకు వాడి ఆపేస్తే ఈ కొవ్వు తగ్గుతుంది. హలో, నమస్తే సార్, నా పేరు రెడ్డి గారు సార్. నమస్తే అండి, చెప్పండి. అయితే నాకు ఒంట్లో కన్సల్ లాగా చిన్న బెడ్లు వచ్చాయి సార్. ఓకే, నాకు తాగుడు కానీ సిగరెట్ అలవాటు కానీ ఏమీ లేవు. అంటే ఒళ్ళంతా వచ్చినాయా అండి? అవును సార్, మొత్తం ఒళ్ళంతా మెట్టని ఎఫెక్ట్ ఉంటుంది, అంతా వచ్చింది సార్. ఓకే. చాలా చోట్ల చూపించాను కూడా. ఓకే, కాదు ప్రమాదం ఏం లేదు అని అంటారు. కాబట్టి నేను చూడటానికి బాగోదు కాబట్టి అందుకే కన్ఫ్యూజ్ చేస్తాను. అది అంటే అది ఎలా ఉంది ఏంటనేది దాన్ని బట్టి ఉంటుందండి. మీరు చెప్పేదాని ప్రకారం న్యూరోఫైబ్రోమాటోసిస్ ఏమో అనిపిస్తుంది. అది అంటే చూస్తే కానీ మనం చెప్పలేమండి. అది అంటే మామూలుగా మనం మాటలు విని చెప్పే ఇది కాదు, చూడాలి అసలు ఏంటి, ఎలా ఉంది ఏంటి అవి అనేది. దాన్ని బట్టి అదేనండి, ఒకసారి అంటే అది ఎలా ఉంది అనేది తెలియదు. అంటే రకరకాలు ఉంటాయండి ఒంట్లో గడ్డలు, మొత్తం బాడీ అంతా గడ్డలు రావడానికి కొన్ని డిసీజెస్లో రావచ్చు. కాకపోతే అది ఒక్కొక్కటి ఒక్కో రకమైన గడ్డ ఉంటుంది. మీరు ఆల్రెడీ చూపించారు, నార్మలే అంటున్నారు కాబట్టి ప్రమాదం ఏమి లేకపోవచ్చు. కాకపోతే అసలు ఏంటనేది మనం చూస్తే కానీ మనం చెప్పలేమండి. ఓకేనా? ఒకసారి ఓకే సార్. అదేవిధంగా ఎవరిలో ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనేది వస్తుంది? ఇప్పుడు తాగుడు అలవాటు ఉన్న ప్రతి వాళ్ళలోనూ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది రావచ్చండి. వీళ్ళల్లో వస్తుంది, వీళ్ళల్లో రాదు అనేమి లేదు. అందరిలోనూ రావచ్చు, అందరిలోనూ రాకపోవచ్చు. కాకపోతే హలో హలో సార్, నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. సార్ నాకు బాగా కొంచెం డ్రింక్ బాగా అలవాటు సార్. కాకపోతే నాకు కడుపులో నొప్పి వస్తుంది సార్ లైట్ గా. ఓకే, ఎక్కడండి? ఎటు సైడ్ వస్తుంది? కుడివైపా ఎడమవైపా? కుడివైపు వస్తుందా? హలో చెప్పండి, కుడివైపు వస్తుందండి ఎడమవైపు వస్తుందండి? అదేనండి, కుడి సైడ్ వస్తుందా, ఎడమవైపు వస్తుందా, సెంటర్లో వస్తుందా? ఓకే, అంటే అది కంటిన్యూస్గా ఉంటుందండి, ఏమైనా తింటే వస్తుందా? అంటే డ్రింక్ చేసి తినకుండా ఉన్నప్పుడు వస్తుంది సార్, తింటే రావట్లేదు సార్, చేస్తే రావట్లేదు సార్. ఓకే ఓకే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం, అంటే నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పలేనండి, పరీక్షలు చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయాలి. కాకపోతే మీకు అల్సర్ ఉందన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే అది ఏంటి ఏది అనేది పరీక్షలు చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ అంటూ ఇవ్వటం జరుగుతుందండి. అంటే అసలు లోపల మనకి ఏముంది, ఎంతో సివియర్గా ఉంది అనేది చెప్పలేమండి. మామూలుగా మనం మాట్లాడుకుంటే భోజనం చేస్తే సరిపోతుందా కదా అనేది చెప్పలేము. లోపల అల్సర్ లాంటిది ఏమైనా ఉందనుకోండి, దాని ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. అల్సర్ లాంటిది ఏమీ లేదు, అది వేరే నొప్పి ఏమన్నా అయి ఉంటే దాని తాలూకా ట్రీట్మెంట్ వాడతాం. అంతేగాని అంటే భోజనం ఒక్కటి పరిష్కారం కాదు. డెఫినెట్గా బలమైన ఆహారం తినాలి, కాకపోతే వేరే కూడా చేయించుకోవాలి. అదేనండి, మీరు ఒకసారి కన్సల్ట్ చేస్తే దాని తాలూకా ఏం చేయాలనేది చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హలో డాక్టర్ కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. అను హాస్పిటల్స్ అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో.
సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఒబెసిటీ సర్జరీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, లాప్రోస్కోపిక్ సర్జరీ, డయాబెటీస్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్, ట్రామా అండ్ యాక్సిడెంట్ కేర్, ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ, ఇంటెన్సివ్ కేర్, అనస్థీషియాలజీ అండ్ సైకియాట్రీ, పల్మనాలజీ, డెర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ, రేడియాలజీ ఇలా ఎన్నో రకాల వైద్య సేవలు ఒకే చోట. ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీలు కలవు. అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్ని వేళలా చూడబడును. అను హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్ణాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్ వెనుక, కోవెలమూడివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనతో మాట్లాడడానికి అను హాస్పిటల్ వైద్యులు డాక్టర్ టి రవిశంకర్ గారు, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గారు మనతో ఉన్నారు. లివర్, జీర్ణకోశ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0866249195 డయల్ చేసి డాక్టర్ గారితో లైవ్ లో మాట్లాడవచ్చు. అసలు మనం ఎవరిలో ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనేది వస్తుందనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అది ఎక్కువ తాగే వాళ్ళల్లో డెఫినెట్గా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వస్తుందండి. ఎక్కువ. హలో హలో సార్, నమస్కారం సార్. మీ సమస్యను డాక్టర్ గారితో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ నాకు కొంచెం జీర్ణాశయ స్టార్టింగ్ లో పేగుపోటలాగా పడింది సార్ ఫస్ట్. ఓకే, అంటే మీరు ఎండోస్కోపీ చేయించారండి ఎక్కడన్నా? చేయించిన తర్వాత పేగుపోత అని చెప్పి తెలిసింది. పేగుపోటలాగా పడి పుల్లులాగా ఉన్నాయి అక్కడక్కడ అని చెప్పారు సార్. ఓకే, అంటే మీరు కడుపులోనండి జీర్ణాశయంలో అంటున్నారు? అంటే ఈసోఫేగస్. ఓకే ఓకే, అది పేరు పుల్లులాగా పడి అది అవసరం లాగా సార్. ఓకే, ఏదో కడుపులో జిమ్ అన్నట్లుగా ఉంటాం సార్. అన్నం తిన్న ముందు కానీ అప్పుడప్పుడు జిమ్ జిమ్ అంటున్నట్టుగా లైట్ గా అట్లా అనిపిస్తుంది సార్. ఓకే, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారండి? దాని తాలూకా ట్రీట్మెంట్ ఏదో ఒక టాబ్లెట్ ఉంది సార్, చిన్నది వైట్ కలర్. ఆ టాబ్లెట్ అరగంట ముందు భోజనానికి ముందు వేసుకోమన్నారు సార్. అది వాడుతున్నాను. ఓకే, వాడుతున్నా కూడా ఏమంత ఇదిగా అనిపించలేదు సార్. అంటే అది రోజుకు ఒక్కసారే వేసుకుంటున్నారండి? పొద్దున్న సాయంత్రం వేసుకుంటున్నారా? అవును సార్, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సార్. ఓకే, అది వాడుతున్నా కూడా మీకు ఇంప్రూవ్మెంట్ లేదు? అవును సార్. ఓకే, ఎంతకాలం నుంచి అండి ఈ ప్రాబ్లం మీకు? ఒక 6 నెలలు, 1 ఇయర్ నుంచి సార్. కడుపు ఉప్పరం ఉన్నట్టు ఉంటాం సార్ అసలు ఎప్పుడు. ఓకే, అంటే మీరు వాడే టాబ్లెట్ సరిపోవట్లేదేమో, దానికి వేరే ఎడిషన్ ఇంకొక టాబ్లెట్ వేయాల్సిన అవసరం ఉందనుకుంటున్నానండి. ఏదైనా ఒకసారి చూసి కానీ నేను దాన్ని కన్ఫర్మ్ చేయలేను. ఒకసారి పరీక్ష అది చేస్తే ఒకసారి తెలుస్తుంది. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ సార్. ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనేది దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అది సివియర్గా తాగే వాళ్ళలో డెఫినెట్గా ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ రావడానికి ఆస్కారం ఎక్కువ. సివియారిటీ అంటే యూనిట్స్ ప్రకారం కొలుస్తామండి. ఒక యూనిట్ అంటే 8 grams ఆఫ్ ఆల్కహాల్ అనేది 21 యూనిట్స్ మేల్స్లో, 14 యూనిట్స్ ఫీమేల్స్లో. ఇంతకంటే ఎక్కువ తాగే వాళ్ళకి ఆల్కహాల్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఇది ఎలా కొలుస్తామంటే రఫ్గా ఇప్పుడు బీర్ తీసుకున్నాం అనుకోండి, ఒక 100 mlలో 5 grams ఉంటుంది. అదే వైన్ తీసుకుంటే ఒక 10 grams ఉంటుంది 100 mlలో. అదే హార్డ్ లిక్కర్స్ మనకి రమ్ కానీ, జిన్ కానీ, విస్కీ కానీ ఇవన్నీ తీసుకుంటే 100 mlలో 40 grams ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ హార్డ్ లిక్కర్స్ తక్కువ తీసుకున్న వాళ్ళకి డ్యామేజ్ అయ్యేది ఎక్కువ ఉంటుందండి. తర్వాత రెండోది, చాలామంది బింజ్ డ్రింకర్స్ అంటారు. అంటే తాగితే ఇంకా తాగుతూనే ఉంటారు. ఆ రోజు ఒక 5-6. హలో సార్, నమస్కారం సార్. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. చెప్పండి. నేను దాదాపు 5 సంవత్సరాలు ఆడేవాడు. మీది వాయిస్ బ్రేక్ అవుతుందండి. హలో చెప్పండి సార్. 5 సంవత్సరాలు ఆడేవాడతాను. గ్యాస్ తగ్గట్లేదండి. 5-6 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాలు అక్కడే వాడుతాను హాస్పిటల్లో. ఎట్లా వాడుతున్నాండి విజయవాడ అను హాస్పిటల్లోనే. ఓకే, అంటే మీరు టాబ్లెట్లు కంటిన్యూస్గా వేసుకుంటున్నారండి? కంటిన్యూ చేస్తానండి, పొద్దున సాయంత్రం మధ్యాహ్నం. ఓకే, అంటే మీకు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి? స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, ఈ హ్యాబిట్స్?
అండ్ అండ్ ఇంకోటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కూడా అవసరం అండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే మీరు కొంచెం లావుగా ఉంటే కొంచెం బరువు తగ్గడానికి ట్రై చేయటం, తర్వాత ఫుడ్ కూడా టైం తినటం, నెక్స్ట్ ఫుడ్కిను నిద్రకి ఇవన్నీ అంటే వెయిట్ లాస్ కూడా ఒక ఇంపార్టెంట్ ఇదండి. బరువు తగ్గితే యూజువల్గా మందులకి లేని రెస్పాన్స్ బరువు తర్వాత డిఫరెంట్గా ఉంటుందండి. ఈ సిమ్టమ్స్ చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్కిను నిద్రకి కొంచెం గ్యాప్ ఇవ్వాలి. ఒక 2-3 గంటలు తిన్న తర్వాత కూర్చునేలాగా చూసుకోవాలి. మీరు 7:30కి తిన్నారనుకోండి, నైట్ 10-10:30కి అలా పడుకునేలాగా చూసుకోవాలి. అంతేగాని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మన టైం మనకి అడ్జస్ట్ అవ్వదు. లేట్గా రావటం ఆఫీస్ నుంచి కానీ మీ బిజినెస్ నుంచి కానీ 10ంటికి తింటారు, 10:30కల్లా పడుకుంటారు. సో ఈ అరగంట అనేది సరిపోదండి మనకి. పడుకునే టైంకి ఆల్మోస్ట్ ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయిపోతే మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది కొంచెం తక్కువగా ఉంటుందండి. సో ఇవన్నీ ఫాలో అవ్వాలి. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే ఒకసారి రండి, కన్సల్ట్. అది ఇప్పుడు కొన్ని కంట్రీస్లో ఏంటంటే వాళ్ళకి తిండితో పాటు ఆల్కహాల్ తీసుకోవటం అలవాటు అండి. అది వాళ్ళకి ఫుడ్లో ఒక భాగం. సో వాళ్ళకి అలా తీసుకోవటం హెల్దీ. కానీ మన దగ్గర ఫుడ్కి సంబంధం లేకుండా వాళ్ళు తీసుకుంటూనే ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఇంకోటి ఏంటంటే ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఫుడ్ తినరు అసలు. అంటే మాల్ న్యూట్రిషన్, వేరే విటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ వస్తాయి. ఇలాంటి వాళ్ళకి, ఈ మాల్ న్యూట్రిషన్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ వలన లివర్ ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. మామూలుగా అంటే కూడా నార్మల్ పర్సన్స్లో కంటే కూడా ఇలాంటి మాల్ న్యూట్రిషన్ బాగా అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు, అసలు ఫుడ్ తినక ఓన్లీ ఆల్కహాల్ మీదే బతికే వాళ్ళు, వీళ్ళకి ఏంటంటే అసలు చాలా తొందరగా పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే అసోసియేటెడ్ వేరే అదర్ హెపటైటిస్ అన్నమాట. అంటే హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటే చాలా వేగంగా వాళ్ళ లివర్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. సో వీళ్ళల్లో స్ట్రిక్ట్గా ఆల్కహాల్ అనేది కంప్లీట్లీ ప్రొహిబిటెడ్. అంటే వేరే వాళ్ళలో తాగాలని కాదు, వీళ్ళల్లో అసలు ఆల్కహాల్ అనేది చాలా యాక్సిలరేటెడ్గా ఉంటుంది. అది సిరోసిస్కి వెళ్ళిపోయే ఇది. సరే, అదేవిధంగా ఆల్కహాల్ తీసుకోవడం అనేది మంచిది అంటారు, ఇది ఎంతవరకు నిజం? ఇది మంచి క్వశ్చన్ అండి. ఇది చాలామంది తాగే వాళ్ళు ఆల్కహాల్ నేను తీసుకుంటాం మంచిది అని చెప్పారు, డాక్టర్ గారు చెప్పారు, అందుకే నేను తాగుతున్నాను అంటారు. మంచిదంటే ఒకటి ఏంటంటే ఆల్కహాల్ ఒక్క మోతాదు, అంటే మితంగా, అంటే చెప్పాలంటే ఒక 1 ounce అంటే 1 drink పర్ డే తాగితే కొలెస్ట్రాల్ అనేది, గుడ్ కొలెస్ట్రాల్ పెరగటం అనేది ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అని చెప్పి స్టడీస్ అవి చెప్పినాయి. కానీ ఇదంతా కూడా చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి అలవాటు అయిన వాళ్ళకి ఇంకా అది రొటీన్ అయిపోతుంది. ఒక డ్రింక్తో ఆపే ఇది తక్కువగా ఉంటుంది. 1 అయిన తర్వాత 2 అయిన తర్వాత 4 అంటారు, అలాగ అది పెరిగిపోద్ది. సో నేనైతే రికమెండ్ చేయను, ఎంత మంచిదున్నా కూడా ఆల్కహాల్ అనేది రికమెండ్ చేయనండి. సరే, ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇది సివియారిటీ ఉంటుందండి. ఆల్కహాల్ ఫస్ట్ ఇందాక అనుకున్నట్టు ఫ్యాటీ లివర్ ఉంటుంది, ఆ తర్వాత ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటారు, మూడోది సిరోసిస్ అండి, క్రానిక్ హెపటైటిస్ ఆర్ సిరోసిస్. ఇప్పుడు ఈ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అనేది అక్కడి నుంచి రివర్స్ చేయొచ్చు. హెపటైటిస్ నుంచి లివర్ డ్యామేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ హెపటైటిస్ నుంచి డైరెక్ట్గా లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు కొంతమంది, లేకపోతే సిరోసిస్లోకి వెళ్ళి అక్కడి నుంచి సిరోసిస్ అనేది డీకాంపెన్సేట్ అయ్యి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కడుపు పొంగటాలు, బ్లడ్ వామిటింగ్స్ అవటాలు, హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటారు, అంటే లివర్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ అవటం, నెక్స్ట్ కిడ్నీలు ఎఫెక్ట్ అవటం, హెచ్ఆర్ఎస్ అంటారు, లేకపోతే లంగ్స్ ఎఫెక్ట్ అవటం, దాన్ని హెపటోపల్మరీ సిండ్రోమ్ అంటారు. ఈ రకరకాల కాంప్లికేషన్స్ సిరోసిస్ తర్వాత పోర్టల్ హైపర్ టెన్షన్ వచ్చి రావచ్చు, లేకపోతే ఆల్కహాలిక్ హెపటైటిస్ వచ్చి, అంటే మనకి ఫంక్షనింగ్ లివర్ ఇంకేం ఉండదు, లివర్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. డ్యామేజ్ అయిపోయి ఇంకా సడన్గా అతను కోమాలోకి వెళ్ళిపోవటము,
లేకపోతే ప్రోథ్రాంబిన్ టైం అనేది అంటే బ్లడ్ క్లాటింగ్ అనేది మనం కొలుస్తాం. ప్రోథ్రాంబిన్ అది బాగా పెరిగిపోయి బ్లీడింగ్ అయిపోవటము ఇవన్నీ ఉంటాయండి. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్సిబుల్. హెపటైటిస్ కొంచెం రివర్సిబుల్. అంటే ఎప్పుడైతే హెపటైటిస్ అని గుర్తించారో అప్పటి నుంచి తాగకుండా ఉంటే కొంతమందిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇంకా సిరోసిస్ అనేది వచ్చిన తర్వాత మందులు వాడుకోవటం తప్పితే అంటే మళ్ళీ తాగితే ఇంకా చాలా యాక్సిలరేటెడ్గా వాళ్ళు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్పితే రివర్సిబిలిటీ అయితే ఆస్కారం తక్కువ. సార్ అదేవిధంగా ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనే దాన్ని ఎలా గుర్తిస్తారు? కాల్ చూద్దాం సార్. హలో హలో సార్, నమస్కారం సార్. మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. హలో చెప్పండి. ఇప్పుడు ఏజ్ అరౌండ్ 72 years అండి. ఓకే. ఫ్రీక్వెంట్ గా ఏంటంటే భోజనం చేసేటప్పుడు యాక్చువల్ గా ఈ గొంతు దగ్గర నుంచి కిందకి భోజనం చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతూ ఒకసారి పట్టేస్తూ ఇబ్బంది అనిపిస్తుంది. అంటే మంట అండి, లేకపోతే మింగేటప్పుడు మీకు ప్రాబ్లం ఉంటుందా? మింగేటప్పుడే ప్రాబ్లం ఉంటుందండి. ఓకే. అది ఎలా ఉంటుందంటే మధ్యలో పట్టేసినట్టుండి అది ఒక 2 minutes 3 minutes చాలా కంజెస్టెడ్ గా ఉంది, ఇబ్బంది అవుతుంది. అంటే ఆ టైంలో దగ్గు రావటం అలా ఉంటుందండి, లేకపోతే మింగేటప్పుడు ఇంకా మింగలేకపోవటం అనేది ఉంటుందా? అది మింగడానికి చాలా కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తా ఉన్నది. ఓకే ఓకే. ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించారండి? అంటే ఆల్రెడీ గ్యాస్ ట్రబుల్ అది ఉందన్నమాట. ఓకే. అంటే డయాబెటీస్ ఉంది కదండి, కంట్రోల్లోనే ఉంటుంది. ఓకే. సో ఇదే పరిస్థితి. అంటే డయాబెటీస్ ఎంతకాలం నుంచి ఉందండి? డయాబెటీస్ అరౌండ్ 5-6 years నుంచి ఉందండి. ఓకే. అంటే కొన్ని పరీక్షలు ఉంటాయండి, మీరు చెప్పేదాని ప్రకారం ఈసోఫేజల్ అంటే అన్నవాహిక అంటారు కదా, అందులో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. అంటే దాని మొటిలిటీ ప్రాబ్లం అనిపిస్తుంది. అంటే నేను కరెక్ట్గా ఇది అని ఇప్పుడు చెప్పలేను. ఒక ద్రావకం తాగిచ్చి ఎక్స్రే ఒకటి తీస్తారండి, బేరియన్స్ వ్యాలో అంటారు. అది ఒకసారి చేయిస్తే అంటే ఏమన్నా ప్రాబ్లం తెలియచ్చు. అంటే మీకు అది సివియారిటీ ఎక్కువయ్యే దాన్ని బట్టి దాని పరీక్షలు అవి చేస్తారు. మ్యానోమెట్రిక్ స్టడీస్ అని ఫర్దర్గా ఉంటాయండి. అంటే మీది సివియారిటీ ఎంతో ఏంటనేది మీరు చెప్పాల్సి ఉంటుంది. అంటే దాని ఎప్పుడెప్పుడు వస్తుంది ఏంటనేది దాన్ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చండి నెక్స్ట్ ఏం చేయాలి. అంటే కింద అల్సర్స్ ఉంటే ప్రాబ్లం రావటం తక్కువ అండి. కాకపోతే అంటే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి, మంట అది వస్తుంది. కానీ మీరు చెప్పేది ఏంటంటే మింగేటప్పుడు ఇబ్బంది అంటున్నారు. అది ఒకసారి చూడాల్సి ఉందండి. అల్సర్స్ ఉంటే యూజువల్గా మీరు చెప్పే ప్రాబ్లం రాకపోవచ్చు. అంటే మామూలుగా కొద్దిగా లిక్విడ్ గా ఉంటే అది ప్రాబ్లం ఉన్నట్లేదండి, కొద్దిగా డ్రైగా ఉంటే వాటికి అది ప్రాబ్లం అవుతుంది. ఓకే ఓకే. అది ఒకసారి కన్సల్ట్ చేస్తే దాన్ని బట్టి చూద్దామండి. అది చూసిన తర్వాత దాన్ని బట్టి చూద్దాం. అసలు ఆల్కహాల్ లివర్ డిసీజ్ అనేది ఎలా గుర్తిస్తాం? ఇప్పుడు ఆల్కహాల్ తాగే వాళ్ళకి కొన్ని క్వశ్చనీర్స్ ఉంటాయండి. కేజ్ క్వశ్చనీర్ అని, ఆడిట్ అని చెప్పి కొన్ని క్వశ్చనీర్స్ ఉంటాయి. ఆ క్వశ్చనీర్ వాళ్ళు ఇచ్చే ఆన్సర్ బట్టి, అంటే ఈ క్వశ్చనీర్స్ ఎలా ఉంటాయంటే వాళ్ళు ఆల్కహాల్కి ఎంత డిపెండ్ అయిపోయారు, ఆల్కహాల్ లేకపోతే వాళ్ళ ఎంత డిపెండ్ అయిపోయారు అనే దాని మీద ఉంటుంది. వీటిని బట్టి దానికి ఒక రేటింగ్ ఉంటుంది. ఆ రేటింగ్ ప్రకారం మనం వీళ్ళలో ఆల్కహాల్ అలవాటు అయిపోయింది అనేది ఒకటి ఉంటుంది. తర్వాత అది లివర్ని ఎంతవరకు ఎఫెక్ట్ చేసింది అనేది కొన్ని బ్లడ్ టెస్ట్లు ఉంటాయండి. ఈ బ్లడ్ టెస్టుల ద్వారా నెక్స్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఇవి చేసిన తర్వాత తెలుస్తుంది. కాల్ చేయండి సార్. హలో హలో డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. హలో నేనేనండి, చెప్పండి. నమస్తే అండి. మా అత్తయ్య గారికి కడుపులో కంటికి వచ్చిందన్నారు. ఓకే. అయితే మామూలుగా చూపించానండి, చూపిస్తే అది ఆపరేషన్ పడుతుంది అన్నారు. ఓకే. మామూలుగా మందుగా అవ్వేదని లేదు, మళ్ళీ హైదరాబాద్ లో నిమ్స్ లో ఆపరేషన్ చేస్తానన్నారండి. ఓకే అమ్మా. మీ హాస్పిటల్లో కానీ ఏమన్నా చేస్తారా అని. క్యాన్సర్ సర్జరీలు అన్నీ చేస్తామమ్మా, ఇక్కడ అను హాస్పిటల్లో చేస్తారు. అది అంటే మీరు డయాగ్నోస్ చేశారు అంటున్నారు క్యాన్సర్ అని చెప్పి. హలో, అదే డయాగ్నోస్ చేసామంటున్నారు. కాకపోతే మీరు తొందరగా అది ఆపరేషన్ చేయించుకుంటే మంచిదమ్మా. ఎప్పటికైనా అంటే చాలా అది కొంచెం తొందరగా రియాక్ట్ అయితే అది స్ప్రెడ్ అనేది తక్కువగా ఉంటుంది. కొంచెం డిలే చేసిన దగ్గర
అంటే అంటే అది దాని సివియారిటీ ఏంటి అనేది చూసి కానీ చెప్పలేమమ్మా. సిటీ స్కాన్ అది చేసే ఉంటారు, అది చూసిన తర్వాత కానీ మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది అప్పుడు చెప్తారమ్మా. రేపు రమ్మంటారు హాస్పిటల్కి. మీ ఇష్టం అమ్మా, రావచ్చు. ఓకే సార్, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ తీవ్రత ఎవరిలో ఎక్కువగా ఉంటుంది? అదే ఇది ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుందండి. మామూలుగా మనం ఫీమేల్స్లో 20 నుంచి 40 grams తాగితేనే వాళ్ళ లివర్ పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. మేల్స్లో అయితే 60 నుంచి 80 grams పర్ డే తాగితే వాళ్ళు అంతకంటే ఎక్కువ తాగితే ప్రాబ్లం ఉంటుంది. కానీ ఫీమేల్స్లో 20 నుంచి 40 వాళ్ళకి ప్రమాదకరమైన డోసేజ్ అండి. సార్ కాల్ చూద్దాం సార్. హలో 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 సార్, నమస్కారం సార్. మీ సమస్య డాక్టర్ గారు చెప్పండి సార్. డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు నమస్తే అండి, చెప్పండి. గాల్ బ్లాడర్ స్టోన్స్ రిమూవ్ అవుతాయా? అంటే గాల్ బ్లాడర్లో ఉన్న స్టోన్స్ రిమూవ్ అవ్వాలంటే మొత్తం గాల్ బ్లాడరే తీసేయాలండి. గాల్ బ్లాడర్లోంచి స్టోన్స్ రిమూవ్ చేయటం అనేది ఆ పద్ధతి అనేది లేదండి. ఎందుకంటే ఇప్పుడు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అయితే ఒకవేళ ఆ స్టోన్ రిమూవ్ చేసినా కూడా మళ్ళీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అందుకని గాల్ బ్లాడర్నే తీసేస్తాము యూజువల్గా. హలో, గాల్ బ్లాడర్ తీసేస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. దాని వలన వచ్చే ప్రాబ్లం కంటే, అంటే స్టోన్స్ వలన వచ్చే ప్రాబ్లం కంటే కూడా గాల్ బ్లాడర్ తీసేయటం వలన ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. హలో సార్ చెప్పండి. హలో హలో చెప్పండి. హలో సార్, తీవ్రత గురించి మనం మాట్లాడుతున్నాం. ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుందండి. తర్వాత ఎవరికైతే ఇందాక చెప్పినట్టు వైరల్ హెపటైటిస్ బి కానీ హెపటైటిస్ సి కానీ ఉన్నాయో వాళ్ళల్లో ఈ లివర్ డిసీజ్ అనేది సివియారిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత తిండి తినకుండా తినే మందు తాగే వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది ఈ సివియారిటీ. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే వేరే రకరకాల మందులు వాడుతూ ఉంటారు, దాని వలన కూడా కొన్ని లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీళ్ళల్లో కూడా ఆల్కహాల్ వేస్తే ఇంకా ఎడిటివ్ ఎఫెక్ట్ ఉంటుందండి. సో వాళ్ళకు కూడా ఆల్కహాల్ అనేది ఎడిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, మీ యొక్క వాల్యుబుల్ టైం మార్కెట్ అయింది, ప్రేక్షకులకి మీ యొక్క సలహాలను సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఓకే వ్యూవర్స్, ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. మరో హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అను హాస్పిటల్స్ అత్యాధునిక వైద్య సేవలు అందరికీ అందుబాటులో. సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఒబెసిటీ సర్జరీ, జనరల్ మెడిసిన్, క్రిటికల్ కేర్, లాప్రోస్కోపిక్ సర్జరీ, డయాబెటిస్ అండ్ డయాబెటిక్ ఫుడ్ కేర్, ట్రామా అండ్ యాక్సిడెంట్ కేర్, ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, నెఫ్రాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, గైనకాలజీ, ఇంటెన్సివ్ కేర్, అనస్థీషియాలజీ అండ్ సైకియాట్రీ, పల్మనాలజీ, డెర్మటాలజీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, ఆంకాలజీ, రేడియాలజీ, ఇలా ఎన్నో రకాల వైద్య సేవలు ఒకే చోట. ఆకర్షణీయమైన హెల్త్ ప్యాకేజీలు కలవు. అన్ని రకాల ఎమర్జెన్సీ కేసులు, యాక్సిడెంట్ కేసులు అన్ని వేళలా చూడబడును. అను హాస్పిటల్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కర్నాటి రామ్మోహన్ రావు మున్సిపల్ హై స్కూల్ వెనుక, కోవెలమూడివారి వీధి, సూర్యారావుపేట, విజయవాడ.